తమిళ సినీ నటుడు విశాల్ అస్వస్థకు గురయ్యారు. ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన వేదిక పైన ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయారు. ఈ ఘటన తమిళనాడులోని వెల్లుపురం జిల్లాలో చోటు చేసుకుంది. కూవాగం గ్రామంలో ప్రసిద్ధి చెందిన కుత్తాండవర్ ఆలయ చిత్తరేరి తమిళ మాసం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ట్రాన్స్జెండర్ల కోసం మిస్ కువాగం 2025 అందాల పోటీలో నిర్వహించారు. కార్యక్రమానికి నటుడు విశాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం జరుగుతుండగా వేదికపై ఉన్న విశాల్ అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి కింద పడిపోయారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన నిర్వాహకుల అభిమానులు వెంటనే ఆయనను ప్రథమ చికిత్స కోసం అందించారు. దీంతో కొద్దిసేపటికి విశాల్ తేరుకున్నారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అక్కడే ఉన్న రాష్ట్ర మాజీ మంత్రి పొమ్మిడి విశాల్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అభిమానులు ఆందోళన ఇటీవల కాలంలో విశాల్ ఆరోగ్యంపై పలు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఆయన నటించిన మదగజ రాజా సినిమా ప్రచార కార్యక్రమాల్లో విశాల్ కాస్త నీరసంగా కనిపించారు. దీంతో ఆయన ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఈ ఊహాగానాలను అప్పట్లో విశాల్ బృందం ఖండించింది. ఆయన తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారని, అందుకే నీరసంగా కనిపించారని స్పష్టం చేస్తుంది. తాజా ఘటనతో విశాల్ ఆరోగ్యంపై మరోసారి చర్చ మొదలైంది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. காத்து மட்டும்தான், காத்து கம்மியா இருக்குது. காத்து இல்ல, தயவு செய்து ஒண்ணு இல்ல. யாரும்